హాయ్ ఫ్రెండ్స్, పనసకాయతో కర్రీ తయారు చేసే విధానం చూపిస్తానండి. చికెన్ కర్రీలా ఉంటుంది, మీరు ట్రై చేయండి. లేత పనసకాయ నీట్గా కోయించేసానండి, క్లీన్ చేయించాను, నీళ్ళు పెట్టుకున్నాను. ఎసరు మరుగుతుంది కదా, ఇందులో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు. ఈ వాటర్ వేడెక్కింది కదండి, ఈ పనస ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఇవి ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ కర్రీ చక్కగా వండుకుంటే మెయిన్ చికెన్ కర్రీలా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకుందాం. పనస ముక్కలు 5 నిమిషాలు అయిందండి, ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇది నీట్గా వడకట్టేసుకుంటాను. ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. 3 లవంగాలు, 1 ఇలాచి, 1/2 స్పూను మిరియాలు, జీలకర్ర 1/2 స్పూను, నువ్వులు 1 స్పూను, 1 స్పూను ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ముక్క చిన్నది. స్టవ్ ఆపేస్తున్నానండి. చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఇందులో 1 టమాటీ వేసుకుంటాను. టమాటీ నీటి క్లీన్ చేసుకొని మిక్సీ చేసుకుంటాను. మిక్సీ అయ్యేలోపు పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, అంతా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారండి, ఆయిల్ కనిపిస్తుంది, బాగా వేగిపోయింది. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. బాగా కలుపుకుందాం. నేను ఈ కర్రీ ఫంక్షన్లో తిన్నానండి, చాలా టేస్టీగా ఉంది. చికెన్ కర్రీ ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళు ఇది తింటే ఏమో అనుకున్నాను, కానీ మనకు కూడా నాన్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చికెన్ తినట్లే ఉంటుంది. మెయిన్ మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఉడికించడానికి చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపిసుకొని, చూసారా ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మన పనస ముక్కలు ఉడికించుకున్నాం కదా, అది వేసేసుకుంటాను. ఇది ఈ మసాలాకి అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నానండి. ఒక 3 నిమిషాలు ఇది ఎలాగా మగ్గనిద్దాం. మసాలా అంతా పడుతుంది కదా, చూద్దామండి. 3 నిమిషాలు అయింది, బాగా మగ్గింది కూర. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. నీళ్ళు 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి, చూసుకొని వేసుకోండి. గ్రేవీ ఎలా కావాలంటే అలా. మనం చికెన్ కర్రీలో అనుకున్నాం కదండి, మరీ పలుచగా వండుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టి ఒక 7 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకుంటాను. 10 నిమిషాలు అయిందండి, బాగా ఉడికిపోయింది. మనకి పనసకాయ లేత ముదురు దాన్ని బట్టి కూడా ఉడుకుతుందండి, చూసుకొని ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికిపోయింది, ఇదిగోండి మెత్తగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ పనస కూర రెడీ అండి. రైస్లోకి తినొచ్చు, పలావ్ బిర్యానీలోకి దేనికైనా తినొచ్చు. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.